హాయ్ అండి. చాలామందికి అన్‌వాంటెడ్ హెయిర్ ప్రాబ్లమ్‌తో చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఎన్ని క్రీమ్స్ వాడినా లేదా మనం షేవ్ చేసుకున్న వెంటనే హెయిర్ పెరుగుతుందా? లేకపోతే మీరు థ్రెడ్డింగ్ చేయించుకున్నా సరే వెంటనే మీకు హెయిర్ అనేది చాలా ఫాస్ట్‌గా పెరుగుతూ ఉంటుందండి కొంతమందికి. సో, చాలా ప్రయత్నాలైతే క్రీమ్స్ కూడా వాడినా మీకు హెయిర్ అనేది కంప్లీట్‌గా పోవట్లేదండి. సో, నేనైతే మీకోసం ఒక మంచి టిప్ అయితే చెప్తానండి. ఇదైతే మీరు ఫాలో చేస్తే తప్పకుండా మీ హెయిర్ గ్రోత్ అనేది కంప్లీట్‌గా పోతుందండి. కాకపోతే దీన్ని మీరు కొంచెం ఓపికగా అయితే రిపీటెడ్‌గా చేసుకుంటూ ఉన్నట్లయితే శాశ్వతంగా మీ అన్‌వాంటెడ్ హెయిర్ అనేది కంప్లీట్‌గా పోతుందండి. నేను ఇప్పుడు ఏం చేయాలో, ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలో నేనైతే చెప్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక చిన్న గిన్నె తీసుకోండి. మీకు ఏదైనా షాంపూ కావాలనుకుంటే మీ ఇష్టం అండి. షాంపూ ఏదైనా సరే మీకు ఏది నచ్చితే అది యూజ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ మీరా షాంపూ యూజ్ చేసుకుంటున్నానండి. షాంపూ అనేది మనకి హెయిర్ రూట్స్ అనేవి చాలా వీక్ చేస్తుంది. అండ్ అలాగే మనకి గ్రోత్‌ని కొంచెం పెరగకుండా కూడా చేస్తుందండి. దీనిలో మనం ఇంకా ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేస్తాం కాబట్టి సో అన్నిటిని కలిపి మనం యూజ్ చేయడం వల్ల మన గ్రోత్ అనేది వీక్ అవుతుంది. ఫస్ట్ అసలు మీరు ముందు కలపడంలోనే ఉంటుందండి ప్రిపరేషన్ అనేది. మనం ఊరికే అట్లా వేసేసి జస్ట్ అలా మిక్స్ చేసి వేస్తే రాదండి. ఆ టెక్స్చర్ అనేది కరెక్ట్‌గా రావాలండి. ఫస్ట్ ఇందులో నేను షాంపూ యాడ్ చేశానండి. ఆ తర్వాత నా దగ్గర చిన్న కోకోనట్ ఆయిల్ ఉందండి. మీరు అలోవెరా జ్యూస్ వేసుకోవచ్చు, కోకోనట్ ఆయిల్ వేసుకోవచ్చు. మీ ఇష్టం అండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి. నేనైతే కోకోనట్ ఆయిల్ అయితే వేస్తున్నానండి. ఎందుకంటే మనం ఒక్కసారి హెయిర్ రిమూవ్ చేసిన తర్వాత ఆ ఏరియా మొత్తం కూడా మనకి డ్రై అయిపోతూ ఉంటుందండి. అంటే మనకు పొడి బారినట్లు మనకు ఆ స్పెసిఫిక్‌గా తెలిసిపోతూ ఉంటుంది ఇక్కడ హెయిర్ అనేది రిమూవ్ అయిందని. సో, అలా మీకు తెలియకుండా ఉండడం కోసం కొంచెం మీకు మాయిశ్చరైజర్ లాగా అయితే పనిచేస్తుంది కాబట్టి ఆ ఏరియా డ్రైనెస్ తగ్గిస్తుంది కాబట్టి నేనైతే కోకోనట్ ఆయిల్ అయితే యూజ్ చేసుకున్నానండి. ఇందులోకి మనం కొంచెం నిమ్మకాయ అండి, ఒక నిమ్మకాయ తీసుకుంటాం కదండి, అందులో మనం ఒక స్పూన్ అండి, కరెక్ట్గా చెప్పాలంటే ఒక స్పూన్లో నిమ్మరసం అయితే పిండుకోవాలండి. సో ఈ విధంగా పిండుకొని ఇది కూడా మనం మిక్చర్ కరెక్ట్గా కలుపుకుంటూ ఉండాలండి. మంచి టెక్స్చర్ వస్తుందండి మనకి. చూసారా, ఈ విధంగా అయితే మీరు కలుపుకుంటూ ఉండాలండి. సో మనకి బబుల్స్ వస్తున్నాయి చూసారా, అట్లాగా మొత్తం అంతా కన్సిస్టెన్సీ అనేది మనకు ఒక పేస్ట్ టైప్లో రావాలి. సో ఆ విధంగా మీరు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకోవడంలోనే ఉంటుందండి ఈ ప్రొసీజర్. ఇదైతే మాత్రం చాలా మంచిగా వర్క్ అయితే అవుతుందండి. కాకపోతే ఒక్కసారి చేసిన వెంటనే మీకు 100% రిజల్ట్ అనేవి ఏవి ఇవ్వవండి. మీరు రిపీటెడ్గా ట్రై చేస్తూ ఉండాలి. ఒక షేవింగ్ తప్ప మీకు ఏవైనా సరే ఒకేసారి చేసుకున్న వెంటనే కంప్లీట్ షేవ్ అయితే అవ్వదండి. సో మీరు ఇది రిపీటెడ్గా ట్రై చేస్తూ ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీ హెయిర్ పోతుందండి. అండ్ అలాగే ఇందులో కొంచెం పేస్ట్ కూడా అండి, నా దగ్గర అయితే కోల్గేట్ యాక్టివ్ సాల్ట్ ఉందండి. కోల్గేట్ పేస్ట్ అయితే బాగా పనిచేస్తుంది అనమాట. సో అందుకని చెప్పి నేను కోల్గేట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా కోల్గేట్ పేస్ట్ కూడా వేసుకొని మనం చక్కగా అలాగా లమ్స్ లేకుండా నీట్గా అయితే చక్కగా ఇలా కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలండి. సో చక్కగా మనకు మంచి పేస్ట్ అయితే తయారవుతుందండి. సో ఈ పేస్ట్ అనేది మీరు నైట్ టైం అనుకోండి, ఇంకా డే టైం కంటే నైట్ టైం ప్రశాంతంగా కూర్చొని అప్లై చేసుకొని దాన్ని కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత మీరు తీసేసుకుంటే చాలా బాగా వర్క్ అవుతుందండి. అండ్ అలాగే ఇందులో కొంచెం మీరు పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి. మీరు ఏ పౌడర్ యూజ్ చేసుకున్నా పర్వాలేదు, నాట్ ఏ ప్రాబ్లం అండి. ఇందులో కొంచెం నేను పౌడర్ కూడా యూజ్ చేసుకుంటున్నాను. సో పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే కలుపుకుంటూ ఉండాలండి. ఈ విధంగా చక్కగా స్మూత్గా మనం పేస్ట్ లాగా ఒక మంచి పేస్ట్ అయితే ఫామ్ అవుతుంది. సో ఈ పేస్ట్ లాగా అయితే మీరు కలుపుకుంటూ ఉండాలన్నమాట. అప్లై చేసుకున్న తర్వాత మీకు రిజల్ట్ ఎలా ఉందో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డ్యామ్ షూర్గా చెప్తున్నాను మీకైతే వర్క్ అవుతుందండి. బట్ అయితే మీరు ఇది వీక్లీ 2 టైమ్స్ అయినా ట్రై చేయాలండి. అలా మీరు ఒక 3 మంత్స్ అయితే ట్రై చేయండి. తప్పకుండా అయితే మీ హెయిర్ అనేది కంప్లీట్గా పోతుందండి. ఇందులో కొంచెం మీకు ఈనో కూడా యాడ్ చేసుకోవాలండి. ఈనో కూడా యాడ్ చేసుకుంటే మనకి మంచి ఒక టెక్స్చర్ వస్తుందండి. మన పార్లర్లో మనకి వేసి చేస్తూ ఉంటారు కదండి, మనకి వ్యాక్స్ లైక్ అలా ఒక మంచి కన్సిస్టెన్సీ వస్తుంది కాబట్టి మనం ఈనో కూడా యాడ్ చేసుకున్నాము. చూసారా, ఈనో వేయగానే మనకు ఒక మంచి ఒక క్రీమ్ లాగా అయితే రెడీ అయిపోయింది ఫోమ్తో. సో చూసారు కదా, ఈ విధంగా మంచిగా పొంగుతుందండి. చూసారా, మనకి ఈ విధంగా అయితే మా క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా
సో ఇదైతే మీరు స్టోర్ చేసుకొని వీక్లీ 2 టైమ్స్ అని చెప్పాను కదండి. ఒక్కసారి మీరు చేసి పెట్టుకున్న ఫ్రిడ్జ్లో ఎయిర్ టైట్గా ఉండే ఒక బాక్స్లో వేసుకొని మీరు స్టోర్ చేసుకుంటే వీక్లీ 2 టైమ్స్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు అండి. ఎటువంటి ప్రాబ్లం అయితే మీకు ఉండదు. సో చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ విధంగా అయితే బాగా కలిపేసుకున్నానండి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అచ్చం మనం బయట కొనుక్కునే క్రీమ్స్ లాగే ఉంటుందండి. మీకు స్మెల్ కూడా ఏ బ్యాడ్ స్మెల్ ఉండదండి, మంచి స్మెల్ అయితే వస్తుంది. అండ్ అలాగే మీరు ఏదైనా ట్రై చేసుకునే ముందు కొంచెం మీరు ప్యాచ్ టెస్ట్ అయితే చేసుకోండి. మీరు ఫస్ట్ మీ లెగ్స్ మీద ట్రై చేసుకోండి. ఫేస్ మీద చేసుకుని మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. కాకపోతే కొంతమందికి స్కిన్ అనేది మరి ఇదిగా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను, మీరు లెగ్ మీద ట్రై చేసుకోండి. లెగ్ మీద మీకు వర్క్ అవుతుందండి డెఫినెట్గా, ఈవెన్ ఫేస్ మీద కూడా అవుతుంది. ఇప్పుడు నేను మీకు ఒక లెగ్ మీద అయితే చూపిస్తున్నాను చూడండి. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చింది కదండి. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మీరైతే దీన్ని తీసేసి చక్కగా మీ లెగ్ మీద అయితే ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు అండి. సో మీరు ఈ విధంగా లెగ్ మీద కొంచెం థిక్గా అప్లై చేయాలండి, మరి పల్చగా కాదు. కొంచెం థిక్ లేయర్ లాగా మీరైతే ఈ విధంగా అప్లై చేసుకోవాలండి. నేనైతే ఒక సర్కిల్ మోషన్లో అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. అక్కడ నాకు హెయిర్ అయితే కొంచెం ఎక్కువగా ఉంది, సో నేనైతే చూపిస్తున్నాను. సో ఇదంతా మీరు ఇట్లా వదిలేయాలండి ఒక 15 మినిట్స్ అయితే. 15 to 20 మినిట్స్ అయిన తర్వాత ఇదైతే కంప్లీట్గా డ్రై అయిపోతుందండి. మీకు డ్రై అయిపోయిన తర్వాత మనకి యాంటీ క్లాక్ వైజ్ అంటే మీకు అప్వర్డ్ డైరెక్షన్లో, ఇప్పుడు మనం కిందకి రాసాం కదండి క్రీము, ఇది అప్వర్డ్ డైరెక్షన్ అనమాట. పైకి ఈ విధంగా మీరు టిష్యూ ఉంటే టిష్యూ, లేదంటే ఏదైనా హ్యాండ్ కర్చీఫ్తో కానీ మీరు చేసుకోవచ్చండి. సో బిఫోర్ అయితే చూసారా, అక్కడ మీకు కొంచెం హెయిర్ అనేది రిమూవ్ అయిపోయిందండి. ఒక్కసారి రిమూవ్ అవ్వదండి, కొంచెం నిదానంగా చేస్తే మీకైతే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుందండి. ఇందాక ఉన్న హెయిర్కి ఇప్పుడున్న హెయిర్కి అయితే ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే కనిపిస్తుందండి. మీకు అక్కడ హెయిర్ కూడా రిమూవ్ అయిపోయింది చూసారు, ఒక లేయర్ లాగా. సో ఆ విధంగా అయితే పోతుందండి. కాకపోతే మీరు కొంచెం నిదానంగా ఓపిక్గా చేసుకోవాలి. హెయిర్ రూట్స్తో సహా మీకు అక్కడ రిమూవ్ అయిపోయిందండి. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని చూస్తూ ఉండండి. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఈ వీడియో తప్పకుండా వర్క్ అవుతుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ముందే చెప్తున్నానండి, ఒక్కసారికే మీకైతే రిజల్ట్ రాదండి. అలా ఎవరు చెప్పినా మీరు నమ్మొద్దు. 1 టైంలో మనకి రిజల్ట్ రాదు. రిపీటెడ్గా చేయండి, తప్పకుండా రిజల్ట్ వస్తుంది. థ్యాంక్ యూ.